మరికొద్దిసేపటికి ఐశ్వర్య మాధురి మనోనిధికి మళ్ళీ ఫోన్ చేసి, అక్క వరుణ్ రాజ్ మెసేజ్ చేశాడక్క, నేను నిధిని కాదు, మా అక్క ఫోన్ నా దగ్గర ఉంది, నా ఫోన్ మా అక్క దగ్గర ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినట్లే, చాలా చెండాలంగా తిడుతున్నాడక్క అంటుంది మాధురి. సరేలే నేను ఫోన్ చేసి చెప్తాను తనకి అని నిధి వరుణ్ రాజ్కి ఫోన్ చేసి, నా ఫోన్ మా చెల్లి దగ్గర ఉంది, మా చెల్లి ఫోన్ నా దగ్గరే ఉంది, ఇప్పుడు నేను నీతో మాట్లాడే ఫోన్ ఐశ్వర్య మాధురి ఫోన్, నువ్వు తనకి తిక్క మెసేజెస్ చేసి తిక్కగా తిట్టమాకు అంటూ వరుణ్ రాజ్తో అంటుంది మనోనిధి. అప్పుడు వరుణ్ రాజ్ హే ఆపవే అని ఫోన్ కట్ చేస్తాడు. ఐశ్వర్య మాధురితో చెండాలమైన చెత్త మాటలన్నీ మెసేజెస్ చేస్తాడు. అప్పుడు తరుణి ఇలా అంటుంది, ఓ అమ్మ, ఓ పిల్ల మనోనిధి, మళ్ళేమాయ నీకు, గదమ కింద చేతులు పెట్టి గట్ల కూర్చొని మస్తు పరిశాన్ అవుతున్నావు, ఏంది కథ? ఏం కాలేదే అంటుంది నిధి. మరెందుకట్లా దివాలు తీసుకుంటా కూర్చున్నావు అంటుంది తరుణి. ఏం లేదు తరుణి అంటుంది మనోనిధి. హే చెప్పు, మొత్తల పొంటి కూర్చొని ఆ ఎత్తున చింత చేస్తున్నావు అంటుంది తరుణి. అప్పుడు మనోనిధి, ఆ వరుణ్ రాజ్ ఐశ్వర్య మాధురిని చాలా తిట్టాడే పాపం, అది చాలా బాధపడుతుంది అంటూ చెప్తుంది మనోనిధి. ఫోన్ నీ కాడ ఉందని చెప్పిన వాడికి అంటుంది తరుణి. ఫోన్ చేసి మరి చెప్పానే అంటుంది మనోనిధి. మీ ఓడికేమైనా తిక్కమెంటలా, ఎందుకట్లా చేస్తాడు? ఎందుకంటే మనోనిధి ప్రేమని అంగీకరించమని, మనోనిధి ప్రేమ మొదలైన స్టార్టింగ్లో వరుణ్ రాజ్తో ఐశ్వర్య మాధురి ఫోన్ చేసి మాట్లాడింది. మా అక్క ప్రేమని నువ్వు అర్థం చేసుకో, నువ్వంటే చాలా ఇష్టం మా అక్కకి, నిన్నెంతగానో ప్రేమిస్తుంది అంటూ మాట్లాడింది. అప్పుడు వరుణ్ రాజ్ అసలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అంటాడు. మీ ఇంటి సైడే ఉన్నాం, గుడి దగ్గర, నువ్వు ఒక్కసారి వస్తే మాట్లాడి వెళ్ళిపోతాం అంటుంది మాధురి. అయినా మా అక్కని చాలామంది ప్రపోజ్ చేశారు, వారందరికీ నో చెప్పి నువ్వు కావాలనుకుంటుంది, నిన్నెంతగానో ప్రేమిస్తుంది అంటుంది మాధురి. అప్పుడు వరుణ్ రాజ్, నేను అందరిలాగా కాదు, లవ్ చేస్తే చాలా సిన్సియర్గా చేస్తా, లవ్ చేసిన వారినే పెళ్లి చేసుకుంటా, ఒక్కరినే చేస్తే ఆ ఒక్కరినే పెళ్లి చేసుకుంటా, ఒక్కరిని చేసి వదిలేసి మళ్ళీ ఇంకొకరిని చేసి ఎట్లా పడితే అట్లా తిరిగే రకం కాదు నేను అందరిలాగా అంటాడు. అవును మరి, లవ్ అంటేనే చాలా సిన్సియర్గా ఒక్కరినే చేసి ఆ ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి, అందరితో తిక్క తిరుగుళ్ళు తిరగడం మంచి పద్ధతి కాదు కదా అంటుంది ఐశ్వర్య మాధురి. మరోసారి కూడా వరుణ్ రాజ్కి ఫోన్ చేసి, మా అక్క లాంటి మంచి అమ్మాయి నీకు దొరుకుతుందా, మా అక్క చాలా మంచిది అంటుంది ఐశ్వర్య మాధురి. హో అవునా, ఇంకా అంటాడు వరుణ్ రాజ్. మా అక్క బంగారం అంటుంది ఐశ్వర్య మాధురి. మరి నువ్వు తుప్పు పట్టిన ఇనుమా అంటాడు. ఆ మాటకి మనోనిధి చాలా బాధపడింది. ఎందుకే నా కోసం నువ్వు ఇలాంటి మాటలు పడటం, నా కోసం తనతో నువ్వు ఇన్ని మాటలు పడటం అవసరం లేదు, మాట్లాడింది చాలు, వదిలేసే, ఇంకా ఎవరిని మనం బలవంతం చేయాల్సిన పని లేదు అంటూ ఫోన్ కట్ చేసి ఆ రోజు నుండి వరుణ్ రాజ్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం మానుకుంది మనోనిధి. ఇక కొన్ని రోజుల తర్వాత వరుణ్ రాజ్నే మనోనిధికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇది నిధి లవ్ స్టార్టింగ్లో జరిగిన విషయం. అయితే ఇందులో ఐశ్వర్య మాధురి కూడా వాళ్ళ అక్క వైపు ఉండి మా అక్క ప్రేమని అంగీకరించమని అలా అడిగినందుకు వరుణ్ రాజ్ ఐశ్వర్య మాధురిపై కోపం ఏమైనా పెట్టుకున్నాడేమో, అందుకే మనోనిధి నా ఫోన్ మా చెల్లి దగ్గరుంది, దానికి మెసేజ్ చెయ్యకు అని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చెత్తబావుడంతా మెసేజ్ చేశాడు. ఐశ్వర్య మాధురిని కూడా చాలా చెండాలంగా తిట్టాడు. ఇక వరుణ్ రాజ్ ఇద్దరు ప్రాణ స్నేహితులని విడదీశాడు. ఆ ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి వారిద్దరిని విడగొట్టాడు. ఆ ఇద్దరి స్నేహితులు ఎవరు? వరుణ్ రాజ్ ఆ ఇద్దరి స్నేహితుల మధ్య ఏ విధంగా గొడవ సృష్టించి విడగొట్టాడో ముందు రాబోయే కథలో తెలుసుకుందాం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. వరుణ్ రాజ్ నిధిని ఆ విధంగానే మాటల చేత హింసిస్తున్నాడు. తన మాటలు నిధి మనసుని ఏ విధంగా మార్చాయంటే మరణాన్ని ఆహ్వానించే అంతగా గాయపడిన తన మనసు ఈ విధంగా పలుకుతుంది.
అణువు అణువు అగ్నికణమై దహించుకుపోతున్న గుండె వేదనతో, భరించలేని ఈ బాధతో బ్రతకలేను నేనీ లోకంలో అంటుంది నిధి మనసు. మనోనిధి చనిపోతే చనిపోయే ముందు ఖచ్చితంగా వరుణ్ రాజ్తో నీ వల్లనే నేను చనిపోతున్నా అని చెప్పి చనిపోతుంది. దానివల్ల వరుణ్ రాజ్ని జీవితాంతం అదే బాధ వెంటాడుతుంది. నా వల్లనే మనోనిధి చనిపోయింది అనే బాధ వరుణ్ రాజ్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ బాధ వరుణ్ రాజ్ పడొద్దు అని నిధి అనుకుంది. అదే కాక మనోనిధిపై పడ్డ మచ్చ, మనోనిధిపై పడ్డ నింద అలాగే ఉండిపోతుంది. వరుణ్ రాజ్ దృష్టిలో మనోనిధి ఒక వేశ్య, ఒక తిరుగుపోతు ఆడది. నిధిపై వరుణ్కి ఇంత చెడ్డ అభిప్రాయం ఉంది. నిధి చనిపోతే ఆ అభిప్రాయం అలాగే ఉండిపోతుంది. తను ఏ తప్పు చేయలేదని తనని తాను వరుణ్ రాజ్ ముందు నిరూపించుకోవాలి మనోనిధి. నేను దోషిని కాదు, నిర్దోషిని అని వరుణ్ రాజ్ దగ్గర నిధి నిరూపించుకోవాలి అంటే తను బ్రతికే ఉండాలి అని నిర్ణయించుకుంది మనోనిధి. ఇక వరుణ్ రాజ్ మనోనిధి మధ్య ఏ మెసేజెస్ లేవు, ఏ ఫోన్ కాల్స్ కూడా లేవు. మనోనిధికి వరుణ్ రాజ్పై ప్రేమ అణువంతైనా తరగలేదు. చాలా ప్రేమిస్తుంది. తనతో మాట్లాడాలి అనిపిస్తుంది. తను దూరమైపోతే అనే ఊహని కూడా భరించలేకపోతుంది. తన ప్రేమని పొందాలని తన మనసు ఆరాటపడుతుంది. బాగా ఏడుస్తూ తననే గుర్తు తెచ్చుకుంటూ ఫోన్లో తన ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కన్నీటి చుక్కలు ఫోన్లో ఉన్న వరుణ్ రాజ్ ఫోటోపై పడుతున్నాయి. ఇక నిధి మనసు ఈ విధంగా పలుకుతూ ఉంది. ఉప్పొంగే సంద్రంలా వస్తుంది నాలోని దుఃఖం, నువ్వు గుర్తుకొస్తే చాలు విలపిస్తుంది నా మనసు. తొలిసారి తాకిన నీ స్పర్శ చెదిరిపోనివ్వను, ఉంచుకుంటా నాలో నీ గుర్తుగా. కదిలే కాలంలో కరిగిపోనివ్వను నీ మాటలని, కదలనివ్వను నీపై నా ప్రేమని. దాచుకుంటా ఎప్పటికైనా. సముద్రపు అలల్లా ఎగసి పడుతున్నాయి నా ఎదలోని భావాలు. నిన్ను చూసిన ప్రతిసారి మ్రోగుతున్నాయి నా గుండెల్లో గంటలు. ఒకరోజు మనోనిధి కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరి స్టేజ్ దగ్గర బస్ దిగి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు అనూహ్య కూడా ఉంటుంది. అప్పుడే నెక్స్ట్ బస్లో నుండి వరుణ్ రాజ్ దిగాడు. ఆటో రావడంతో మనోనిధి ఆ ఆటో ఎక్కి కూర్చుంటుంది. వరుణ్ రాజ్ మనోనిధి ఆ ఆటోలో కూర్చుంది అని మనోనిధి జూనియర్ అయిన ఒక అబ్బాయి బైక్ ఎక్కాడు. ఇక ఆ అబ్బాయి సేమ్ రోబోలా ప్రవర్తిస్తూ బండి చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాడు. ఆ రోబో వెనకాలే ఈ వరుణ్ రాజ్ కూర్చున్నాడు. అప్పుడు వాతావరణం మబ్బు పట్టి బాగా గాలి వీస్తుంది. ఆ బైక్ వెనకాలనే మనోనిధి ఎక్కిన ఆటో కూడా వెళ్తుంది. చిన్నపాటి వర్షం కూడా పడింది. ఇంకేముంది, ఆ రోబో ముందే గాల్లో తేలుతూ తోలుతున్నాడు బైక్ని. అందులో ఫుల్ గాలి వీస్తుంది. అందులోనూ అంత భారీ వర్షం కాదు, గంటల తరబడి కురిసే వర్షం కాదు, కానీ ఒక చిన్నపాటి వర్షపు జల్లు కురిసింది. ఆ వర్షపు చినుకులు వీచే గాలికి ఆ రోబో కళ్ళకి తగిలాయేమో. బైక్ కాస్త వంకర టింకరగా అయ్యి ఒక్కసారిగా జంపు చేసి రోడ్డు అవతల పడింది. ఇదంతా ఆటోలో ఉన్న మనోనిధి వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. వెమ్మటే ఆటో అతను ఆటో ఆపాడు. ఇక మన హీరో వరుణ్ రాజ్ అవతారం ఎలా ఉందంటే, ఒక చెప్పు తెగింది, కాలేజ్ బ్యాగు ఒక సైడ్ వేసుకునేది తెగింది, షర్ట్ చినిగింది, కాళ్ళకి దెబ్బలు గాయాలు అయ్యాయి. అవి లోపటి దెబ్బలు, చూస్తానికి అంతగా కనిపించట్లే కానీ చెయ్యికి మాత్రం రక్తం వస్తుంది. రోడ్డు బాగా రాసుకుపోయింది చెయ్యికి. ఇక వరుణ్ రాజ్ లేచి ఒక పక్కన తెగిన బ్యాగ్ పట్టుకొని మరో చేతితో తెగిన చెప్పు పట్టుకొని కుంటుకుంటూ మనోనిధి ఉన్న ఆటో ఎక్కి మనోనిధికి ఎదురుగా కూర్చున్నాడు. సీట్లో కూర్చున్న మనోనిధికి ఎదురుగా కూర్చున్నాడు వరుణ్ రాజ్. మనోనిధి కళ్ళార్పకుండా వరుణ్ రాజ్నే చూస్తుంది. వరుణ్ రాజ్ మాత్రం బయటకు చూస్తున్నాడు. వరుణ్ రాజ్ చేతికి ఉన్న బ్లడ్ తను పట్టుకొని కూర్చున్న ఆటో రాడ్డుకి అంటుకుంది. కొద్దిసేపటికి ఊరొచ్చేసింది. ఇక తర్వాత రోజున మనోనిధి షాప్ దగ్గరికి వెళ్ళింది. వరుణ్ రాజ్ వాళ్ళ అమ్మ
ఆ షాప్ దగ్గర డాక్టర్ రాసిచ్చిన మందులు ట్యాబ్లెట్స్ కొంటూ యాక్సిడెంట్ గురించి ఆ షాపు వారికి చెప్తుంది. తర్వాత నిధి ఇంటికి వచ్చాక కొద్దిసేపటికి వరుణ్ రాజ్కి మెసేజ్ చేసింది. ఇప్పుడు ఎలా ఉంది, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని వరుణ్ రాజ్ని అడిగింది. వరుణ్ రాజ్ ఆ రోజు రిప్లై ఇవ్వలేదు. మనోనిధికి మాత్రం ఆ ఆటో అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. ఆ ఆటో కోసం వెయిట్ చేసి మరీ ఎక్కి వరుణ్ రాజు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చుంటుంది. ఆ ఆటో రాడ్డుకి వరుణ్ రాజ్ బ్లడ్ అంటుకొని ఉండటంతో ఆ ఆటో రాడ్డుని అపురూపంగా చూస్తూ తను ఎక్కడైతే పట్టుకొని కూర్చున్నాడో అక్కడే పట్టుకొని మురిసిపోతుంది. తను ఎక్కడైతే పట్టుకున్నాడో అక్కడే పట్టుకొని మురిసిపోతుంది. ఇక నెక్స్ట్ డే వరుణ్ రాజ్ నిధికి రిప్లై ఇచ్చాడు. కానీ చింత చచ్చిన పులుపు చావదంటారుగా, అలాగే బూతులు తిడుతూ మెసేజ్ చేస్తాడు. నిధికి చాలా బాధ కలుగుతుంది తన మాటలకి. ఇక నిధి మెసేజ్ చేయడం మానేసింది. ఒక 4 రోజుల తర్వాత వరుణ్ రాజ్ని నిధికి మెసేజ్ చేస్తాడు హాయ్ అని. మనోనిధి హాయ్ అని రిప్లై ఇస్తుంది. అప్పుడు వరుణ్ రాజ్ తిట్టడం స్టార్ట్ చేశాడు. ఏయ్ నువ్వు ఫ్రెషేనా చెప్పు అంటాడు. ఆ రోజు మనోనిధి ఐశ్వర్య మాధురి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నిధి కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుతున్నాయి. వాళ్ళ చెల్లి తన దగ్గరికి రాగానే కళ్ళు తుడుచుకొని బాధగా కూర్చుంటుంది. ఏమైందక్క అంటుంది ఐశ్వర్య మాధురి. మనోనిధి మెసేజెస్ చూపిస్తుంది. అప్పుడు మాధురి బాధపడకక్క, నీ విలువ ఏదో ఒక రోజు తెలుస్తుంది, నిన్ను అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుందిలే అంటూ ఓదార్చుతుంది. ఇదిలా ఉంటే ఒకరోజు అనూహ్య వాళ్ళ అమ్మ రిత్వినిక వాళ్ళ ఇంటి ముందు నుండి వస్తూ ఉంటుంది. అప్పుడు రిత్వినిక ఆగు అత్తమ్మ అంటుంది. అనూహ్య వాళ్ళ అమ్మ ఆగి రిత్వినిక వైపు చూస్తూ ఏందిరా తల్లి అంటుంది. అప్పుడు రిత్వినిక మీ ఇంటి సైడు మనోనిధి ఉంది కదా, ఇటు సైడ్ అబ్బాయిలందరితో ఫోన్లు మాట్లాడుతుంది, మెసేజెస్ చేస్తుంది ఎందుకు అంటుంది రిత్వినిక. అప్పుడు అనూహ్య వాళ్ళ అమ్మ ఏమోరా తల్లి నాకు తెలియదు అని చెప్పి ఇంటికొచ్చాక ఆ విషయాన్ని అనూహ్యతో చెప్తుంది. మనోనిధిని కూడా ఏమీ అడగదు అనూహ్య వాళ్ళ అమ్మ. అనూహ్య నిధికి చెప్తుంది రిత్వినిక ఇలా అన్నదంటనే మా అమ్మతో అని. రైటర్ మాట. అనూహ్య వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి సరిపోయింది. అదే వేరే వారితో అని ఉంటే ఊరంతా డప్పు కొట్టించినట్టు చెప్పేవారు. అయినా మనోనిధి విరాజ్ శేఖర్తోనే మెసేజ్ చేసింది. ఎప్పుడో విరాజ్తో మెసేజ్ చేయడం మానేసింది మనోనిధి. అబ్బాయిలందరితో మెసేజ్ చేయాల్సిన అవసరం మనోనిధికి ఏంటి? రిత్వినిక అనూహ్య వాళ్ళ అమ్మతో చెప్పింది కాబట్టి సరిపోయింది. అదే వేరే వారితో చెప్తే ఊర్లో నానా విధాలుగా చెడ్డగా మాట్లాడుకునేవారు మనోనిధి గురించి. ఈ విషయం వరుణ్ రాజ్ రిత్వినికకి మనోనిధికి మధ్య గొడవ పెట్టిన కొత్తలో జరిగింది. తర్వాత రిత్వినికని మనోనిధి నవ్వుతూ బాగున్నావా అని పలకరించడం, మరోసారి బస్సులో పలకరించడం, తను నవ్వి ఆ ఊ అనడం ఇదంతా తెలిసిందే కదా. రైటర్ మాట. రిత్వినిక అనూహ్య వాళ్ళ అమ్మతో అలా చెప్పిందంటే కారణం మనోనిధిపై కోపం. ఆ ఏజ్లో కోపం ఆవేశం తప్ప ఆలోచించుకునేంత ఆలోచన జ్ఞానం ఉండదు కాబట్టి.